ఏంటి? ఒక్క పాయింట్ ఫోన్ లేదు చూపిస్తున్నారు. ఆ పాయింట్ ఏంటది? ఇప్పుడు మేము అన్నది ఏంటంటే ఇది బీఆర్ఎస్ హయాంలో ఓటరు జాబితాలో 55.74% బీసీలే అనేది మొత్తం క్లియర్గా వివరంగా డాటా ఉన్నది సార్. ఇది బీఆర్ఎస్ హయాంలో బీసీ కమిషన్ ఇది ఓటర్ జాబితా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కలెక్ట్ చేసిన ఎంపెరికల్ డాటా ప్రకారం ఎంత చెప్పారు సార్? 42 43 ఓటర్లు వేరు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అరే మాట్లాడే వాళ్ళు కదా, మీరు ప్రజా సమస్యలను గాలి నరసింహారెడ్డి గారు మాట్లాడతారు. ప్లీజ్ కౌశిక్ గారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి బీసీలను తీసివేయడం బీసీల జనాభా కొంత తగ్గిన మాట. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వీళ్ళ ప్రసంగాలు ఏమో గాలి కంటే వేగంగా పోయేటట్టు మాట్లాడుతున్నారు. మీరు ప్రజా సమస్యలు నేనేమంటున్నా 3,000 కోట్లు రాలేదని ఎన్నికలు పెడుతున్నామని అంటున్నారు కదా. ఇప్పటిదాకా సీనా అన్నాడు మార్చి 31 వరకు దానిపైన ఒక నిర్దిష్ట ఒక్క నిమిషం అన్న మీరు మాట్లాడితే నేను మాట్లాడలేదు. నేను ఏమంటున్నానంటే 3,000 కోట్ల కోసం అని చెప్పి మేము ఈ రోజు ఎన్నికలు పెడుతున్నామని చెప్పారు కదా. 23 నెలల్లో మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారండి గ్రామ పంచాయతీలకు? 23 నెలల నుంచి మీరు గ్రామ పంచాయతీలకు ఎన్ని డబ్బులు ఇచ్చారు? పల్లెలలో పాలన అనేది పడకేసిందండి. ఇది మేము చెప్తున్నది కాదండి, మీ పత్రిక మీ సాక్షిలో వచ్చినటువంటి పత్రికలనే వచ్చింది. ఇది మేము చెప్పింది కాదు. ఇది గ్రామాలలో ఇలా చూస్తే పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉందండి. మరి ఎలక్షన్ లేకపోయినా దయనీయంగా ఉంది. ఎలక్షన్ పెట్టకనే కదా పెండింగ్ బిల్లులు మీరే కదా. ఫిబ్రవరిలోనే పెట్టేది ఉండే 42% ఇయ్యమని చెప్పి వాళ్ళు అడిగి సర్పంచ్ మీకు తెలియదు 42% ఇస్తామని చెప్పి బీసీలను మోసం చేసి మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి మీరు ఢిల్లీలో ఒక మంత్రము, గల్లీలో ఒక మంత్రము, చోటే బాయ్ ఒకటి చెప్తాడు, బడే బాయ్ ఒకటి చెప్తాడు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ గొంతు కోసి మీరు అధికారంలో ఉన్నప్పుడు నరసింహారెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలకు రావాల్సిన నిధులు కానీ సర్పంచులకు ఉన్న అధికారాలు కానీ అన్ని పర్ఫెక్ట్ గా నడిచాయి. 100% సార్, 100%. గ్రామ పంచాయతీలలో నేను ఏం చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 14 ఆర్థిక సంఘం నిధులు ఏవైతే వచ్చినాయో దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా 339 కోట్ల రూపాయలు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా నిధులు వచ్చినటువంటి వాటా వాస్తవం రికార్డులు ఉన్నాయి. నేను చెప్పడం కాదు, రికార్డులు మొత్తం ప్రభుత్వం దగ్గర ఉన్నవి. మేము ఇవాళ గ్రామాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి కానీ గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులతోటి కానీ గ్రామాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే ఇవాళ ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ కానివ్వండి, వైకుంఠ ధామం కానివ్వండి, నర్సరీలు కానివ్వండి, పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, రైతు వేదికలు కానివ్వండి, మన ఊరు మనబడి కింద పాఠశాలల అభివృద్ధి కానివ్వండి, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, స్ట్రీట్ లైట్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. అందరి దగ్గరకు పోయి మేము డబ్బులు ఇవ్వమని అడిగితే మమ్మల్ని డబ్బులు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎక్కువ ఉన్నారని చెప్పి మా పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేయకుండా మమ్మల్ని నట్టేయడం ముంచినటువంటి మీరు కాదా? రైట్. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ల పరిస్థితి ఏ విధంగా ఉండిందంటే పెనం మీద ఉన్నట్టు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పొయ్యిలోకి వచ్చి పడ్డట అయింది. నేను ఆధారాలు ప్రూఫ్లు అన్ని పెట్టుకొని మాట్లాడతాను. ఇప్పుడు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇది ఆగస్టు 2023లో వచ్చిన ఒకటి శ్మశానంలో సర్పంచ్దే తొలి దహన సంస్కారం. ఆయన గట్టిన శ్మశాన వాటికలో ఆయన దహన సంస్కారాలే మొట్టమొదటిది. ఒక సర్పంచ్ శ్మశాన వాటిక తన సొంత నిధులతో శ్మశాన వాటిక కడితే ఆ బిల్లులు రాక ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్య చేసుకుంటే ఆయన గట్టిన శ్మశానంలో మొట్టమొదటి దహన సంస్కారం ఆయనదే చేస్తే ఇది పంచాయతీ నిందించను కానీ ఏమంటున్నా సార్, అధికారిక లెక్క అనుకోండి అనధికారిక లెక్క అనుకోండి అన్ని పార్టీలకు చెప్తున్నాను నేను. దాదాపు 60 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆర్థికంగా చితికిపోయి. ఏ విధంగా తెలివి లేక మీరందరూ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఒక్కొక్కడు ఆర్థికంగా చితికిపోతున్నారు, డబ్బులు వృధా చేసుకోకండి, కుటుంబాలు నాశనం చేసుకోకండి అని పిలుపునిచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది పరిస్థితి? ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో 2014 తర్వాత గ్రామ స్వరాజ్యం పోయింది సార్.
తెలంగాణలో గ్రామ స్వరాజ్యం పోయింది. స్థానిక ప్రభుత్వాలకు మొత్తం వాటికి ఉన్నటువంటి అధికారాలన్నీ తెంచిపడేసారు. చెక్ పవర్ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని తెంచిపడేసారు. ఎవరు? మా బాపు గారు. తెంచిన తర్వాత ఏమైపోయింది? దాని తర్వాత నేను చెప్తా వినండి, అదొక స్మార్ట్ కీ అని పెట్టిరు. నేను చెప్తా స్మార్ట్ కీ అని పెట్టిరు. నేను వాస్తవాలు చెప్తానే, వాస్తవాలు చెప్తాను. నీకు ప్రతి ఒక్కరి ప్రూఫ్ చూపిస్తాను, నువ్వు చూపిస్తావు. స్మార్ట్ కీ అని పెట్టిరు. స్మార్ట్ కీ సర్పంచ్ పవర్ ని తీసేసి 60% అవార్డులు మీరే ఇచ్చే జాతీయ ప్రభుత్వం ఇచ్చింది కదా. సిరిసిల్లకి గజవేల్కి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇద్దరు ఆగండి. రైట్, మనతో పాటు కొంతమంది జాయిన్ అయ్యారు. మిమ్మల్ని క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు, దానికి సమాధానం చెప్పండి. సార్, నా పేరు జితేందర్ రెడ్డి. నేను జనగాం జిల్లా నుంచి బచ్చన్నపేట దగ్గర నుంచి వచ్చి కేసిరెడ్డిపల్లి విలేజ్ నుంచి వచ్చిన. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ 2.5 సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టలేదు. గ్రామాలకి 2011 సెన్సస్ ప్రకారం పర్ హెడ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి 100 రూపీస్, సెంట్రల్ నుంచి 100 రూపీస్ వస్తుంది. అది ₹1 రాలేదు ఈ 2.5 years నుంచి. అందరూ ఈ 2.5 సంవత్సరాల వ్యవస్థ నడిచిందంటే పంచాయత్ సెక్రటరీల వల్ల నడిచింది. వాళ్ళు పర్సనల్ లోన్లు తీసుకొని బంగారాలు కుదవబెట్టి ఈ 2.5 సంవత్సరాలు నడిపించారు సార్. మొన్న బతుకమ్మకి గవర్నమెంట్ నుంచి ఫెస్టివల్ సెలబ్రేట్ చేయమని చెప్పారు సార్. ₹1 కూడా ఇవ్వలేదు సార్. పంచాయత్ సెక్రటరీలు సొంత వాళ్ళ జీతాల నుంచి వ్యవస్థ నడిపించారు ఇన్ని రోజులు సార్. ఇవాళ నుంచి కూడా సార్ 2011 సెన్సస్ ప్రకారం 100 రూపీస్ ఇస్తున్నారు సార్ పర్ హెడ్. ఇవాళ 2025 సార్. అవును, ఎంత పెరగాలి సార్? కౌశిక్ గారిని అడుగుతున్నా సార్. మా పక్క మండలం నర్మేట అనేది ఉంది సార్. 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్ దాని కింద, మండలం కింద. అక్కడ వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ ఏంటంటే సార్, ఒకటే ఒక విలేజ్కి బీసీ ఇచ్చారు సార్. 17 గ్రామ పంచాయతీలు ఉంటే ఒకటే ఇచ్చారు. అసలు క్లారిటీ లేదు సార్. ఊర్లలో బీసీ అనేది ఎట్లా ప్రకటించారు అనేది క్లారిటీ లేదు. సర్పంచులు మండల యూనిట్గా తీసుకున్నారు, వార్డు గ్రామ యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు ప్రకటించారు. దీనిలో ఫస్ట్ ఎస్టీ, తర్వాత ఎస్సీ తీసిన తర్వాత మిగిలింది మాత్రమే బీసీలకు ఇచ్చారు. కొన్ని దిక్కులు మిగలేదు. ఇంకోటి షెడ్యూల్డ్ ఏరియాలో బీసీల రిజర్వేషన్ ఉండదు, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో మాత్రమే బీసీ రిజర్వేషన్ ఉండదు. కాబట్టి భద్రాచలంలో బీసీలకు 0 వచ్చింది. ఆగని క్లారిటీ ఏం ఇస్తున్నా ఆగాల. ములుగులో 5 మాత్రమే బీసీలు వచ్చింది. అక్కడ నాన్ ఉంది, షెడ్యూల్ 2 ఉన్నాయి కాబట్టి అక్కడ 5 మాత్రమే వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యలేదు. చాలా క్లారిటీగా ఎక్కడ కూడా రొటేషన్ బేస్లో పోయినసారికి ఏ విధంగా జరిగి దానికి భిన్నంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో మండలిగా చేసింది. రైట్, సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఈరోజు పంచాయతీ సెక్రటరీలు ఆఖరికి ఇంట్లో అప్పులు చేయటము, భార్య నగలను కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. నడపాల్సిన సార్ ఇక్కడ చాలా స్పష్టంగా ఎవరు బాధ్యత వహిస్తారు? గత ప్రభుత్వము ప్రొసీడింగ్ లేకుండా సర్పంచ్తో పనులు చేయించుకొని బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది. వాళ్ళు 1,20,000 కోట్లు, ₹1 కాదు వాళ్ళు పెండింగ్, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు. 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు పెట్టిపోయి రిటైర్ అయిన ఉద్యోగులకు 8,000 కోట్ల రూపాయలు, విద్యార్థుల రియంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్ 40,000 కోట్ల రూపాయలు. ఆగండి సార్, నేను చెప్తున్నా. సర్పంచ్లకు సంబంధించి, ఆరోగ్యశ్రీకి సంబంధించి, మహిళా సంఘాలు ఒక్కరు కాదు అందరికీ గ్యారెంటెడ్ లోన్స్, నాన్ గ్యారెంటెడ్ లోన్స్ కార్పొరేషన్ ద్వారా మొత్తం కలిసి 7 లక్షల కోట్లు. పార్లమెంట్ ఓన్లీ గ్యారెంటెడ్ లోన్స్, కార్పొరేషన్ ఎవరు చెల్లిస్తారు? నాన్ గ్యారెంటెడ్ ఎవరు చెల్లిస్తారు? మరి 1,20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు వచ్చినాయో 816 రూపాయలు గతంలో మనకు ఏదైతే గ్రామ పంచాయతీలకు వచ్చినాయి సంవత్సరానికి 2011 జనాభా లెక్కల ప్రకారంగా. వీళ్ళు 23 నెలల నుంచి వీళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారు సార్? 23 నెలల నుంచి గ్రామాలకు ఎన్ని ఇచ్చారు? పాపం పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ పరిస్థితి చెప్తే వాళ్ళు అటు గ్రామంలో ప్రజలకు సమాధానం చెప్పాలి, గ్రామంలో ప్రజలు అడిగినటువంటి ప్రతి సమస్యను పరిష్కారం చేయాలి. అధికారులను అడుగుదామంటే అధికారులు ఒక దిక్కు భయము, ఏమైనా వాళ్ళు మీడియాకు కానీ ప్రెస్కు కానీ ఏమైనా బయటకు వచ్చి ఫోన్ల ద్వారా సోషల్ మీడియాలలో వస్తే సస్పెండ్ చేస్తారు. మొన్న హరీష్ రావు గారు పోయి ఒక పంచాయతీ కార్యదర్శిని ఏందమ్మా ట్రాక్టర్ ఇక్కడ ఆగింది అని చెప్తే పంచాయతీ కార్యదర్శిని తెల్లారి సస్పెండ్ చేసిరు. డీజిల్ వేస్తారు, పైసలు లేవు మా దగ్గర, ట్రాక్టర్ ఆగింది అని చెప్తే పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన మాట వాస్తవం కాదా? నేను మీరు అనుమతిస్తే మీకు ఒక వీడియో చూపిస్తాను సార్. నేను ప్లీజ్. సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలే. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసారు, వేలాది కోట్ల రూపాయల
నిధులు మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఈ ప్రభుత్వం బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. ఒక్క నిమిషం అన్న, పెండింగ్ పెట్టిరంటే మీరు ఆగాలి. పెండింగ్ పెట్టిరన్న. ఇప్పుడు మేము పనిచేసినాం గ్రామాలలో. మేము బీజేపీ పార్టీకి అభ్యర్థికో, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికో, కాంగ్రెస్ పార్టీ మా గ్రామంలో మాకు అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామంలో మేము పనిచేసినాం. ప్రభుత్వం మీద నమ్మకంతో చేసినాము. మీరు ఇచ్చినటువంటి హామీయే కదా. నోరు తెరుస్తేనేమో మీది వాగ్దానాల రథము, నోరు తెరిస్తే వాగ్దానాల రథము, చేతులు కదిలితేనేమో మీరు తర్వాత చూస్తామని చెప్తారు. మేము ఎన్నిసార్లు ఈ ప్రభుత్వ పెద్దలను అడిగినామండి, ఎమ్మెల్యేలను అడిగినాం. మీ దాంట్లో ఎమ్మెల్యేలు లేరా సార్? ఒక్క నిమిషం, ఎమ్మెల్సీలు లేరా, ఎంపీలు లేరా? వీళ్ళందరికీ తెలియదా అండి? గ్రామాలలో వీళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తుంటే ఈ బిల్లులు వచ్చినాయా రాలేదని అడగరా? వీళ్ళు లాస్ట్ గవర్నర్ కూడా కలిసినామండి. మేము గవర్నర్ గారిని కలిసినాం. మేము